ముందుగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన చెప్పిన విధంగానే తల్లికి వందనం పేరుతో నాకు ఉన్న ముగ్గురు పిల్లలకు ఆయన అమౌంట్ జమ చేయడం జరిగింది. 39,000 రూపాయలు నా అకౌంట్లో జమ చేయడం జరిగింది నిన్న. అందును బట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను. స్కూల్ ఓపెన్ చేసిన సందర్భంగా వేసినందుకు మాకు ఎంతో ఉపయోగపడతాయి. అందును బట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారికి నా కృతజ్ఞతలు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 అనే హామీ కింద నా ముగ్గురు పిల్లలకి మొత్తం అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరిగింది. మాట నిలబెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగ్గురు కూడా సన్నబియ్యంతో భోజనం పెడుతున్న లోకేష్ గారికి, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ధన్యవాదాలు. నా పిల్లలకి నలుగురికి పడింది తల్లికి వందనము. ఫస్ట్ వచ్చేసి ఒక పాపకే పడతా ఉండేది, ఇప్పుడు నలుగురికి పడింది. 52,000 పడింది. ఫీజులు కూడా కట్టుకోగలుగుతాను. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సీఎం సార్కి థ్యాంక్ యూ. తల్లికి వందనం పథకం ద్వారా 13,000 ఈరోజు మాకు పడింది. దానికి చాలా సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి, నియోజకవర్గం కందికుంట వెంకట ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమ్మఒడి ఒకరికే పడింది. టీడీపీ ప్రభుత్వం వచ్చినాక ముగ్గురికి 13,000 చొప్పున 39,000 పడింది. తల్లికి వందనం పథకము మా కుటుంబంలో 2 పిల్లలకి ఈరోజు డబ్బులు మాకు అందాయి. సో మా తరపున గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదములు. నాకు 4 ఆడపిల్లలు, 2 కొడుకులు. గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నాను. జగన్ ప్రభుత్వంలో ఊరికే పడుతుండే, ఇప్పుడు ఆ దేవునిగుళ్ళైనా చంద్రబాబు నాన్న 4 పడుతున్నది. అది బాగుండాలా, అది బాగుంటే మేము బాగుంటాము. తల్లికి వందనం విడుదల చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు. నాకు 4 సంతానం కలదు. 4 పిల్లలను స్కూలుకు పంపించి స్కూల్కి చదివించాలంటే ఇప్పుడుండే ఫీజుల ధరలు అయితేనేవి, వీటన్నిటికీ కూడా కష్టంగా ఉండేది. కాబట్టి ఈ తల్లికి వందనం వల్ల మా పిల్లోళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది. మా ఇంట్లో 4 పిల్లోళ్ళు ఉంటే 4 కలిసి కూడా 13,000 చొప్పున 52,000 రూపాయలు మాకు రావడం జరిగింది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఒక పాపకి డబ్బులు పడతా ఉండేది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు 4 పిల్లలకి ఎలిజిబిలిటీ వచ్చింది. పిల్లలు చదివించుకోవడానికి కానీ, ఆటో బాడుగులు కానీ, ఏదైనా ఫీజు కానీ బాగా ఉపయోగపడుతుంది. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు.